హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గురుకుల పాఠశాలలు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ గురుకుల పాఠశాలలో సాధారణ మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించాలని చాలా ఆలోచనలు, కలలు కనడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేటు బళ్ళలో పంపించేంత స్తోమత ఉండదు కాబట్టి వారు ఈ గురుకుల పాఠశాలలో పంపించాలి అనే ఉద్దేశంతో ఉంటారు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ డిసెంబర్ 21వ తారీఖు నుండి ఫిబ్రవరి 2 తారీఖు వరకు కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోలో మీరు ఈ అప్లికేషన్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి, ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే ఫీజు ఎంత ఉంటుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే వీడియో విషయానికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ 2025కి సంబంధించిన గురుకుల నోటిఫికేషన్. ఇక్కడ 23/2/2025 వరకు మనకి ఇది ఎగ్జామ్ డేట్ 23 తారీఖు 2వ నెల 2025 రోజున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 11 గంటల నుండి 1 గంట వరకు ఎగ్జామ్ ఉంటుంది. పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ 21 తారీఖు రోజు పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 1 తారీఖు రోజున పేమెంట్ సెక్షన్ అనేది ఎండ్ అవుతుంది. అప్లికేషన్ డేట్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి అంటే సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పేమెంట్ లింక్ పైన టచ్ చేసినట్టయితే మీకు పేమెంట్ లింక్ ఆప్షన్ వస్తుంది. కింద అప్లికేషన్ లింక్ ఉంది. ఈ అప్లికేషన్లోకి వెళ్ళి మీరు ఈజీగా అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మీ మొబైల్లోనే మీరు చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నట్టయితే పూర్తి వీడియో పెట్టమంటే కామెంట్ చేయండి. నేను మీకు సంబంధించి వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఒకసారి నోటిఫికేషన్ని పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది నేను ఓపెన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇదంతా కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు రిజర్వేషన్ కేటగిరీస్ కూడా చూడొచ్చు. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు అనేది వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూసేయడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసుకున్నట్టయితే ఏజ్ ఎంత ఉండాలి. SC/ST వాళ్ళకి అయితే 5వ తరగతిలో ప్రవేశం పొందడానికి 13 సంవత్సరాలు ఉండాలి. 6వ తరగతి ప్రవేశానికి 14 సంవత్సరాలు ఉండాలి. 7వ తరగతి ప్రవేశానికి 15 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా 8వ తరగతికి 16 సంవత్సరాలు, 9వ తరగతికి 17 సంవత్సరాలు ఉండాలి. BC మైనారిటీ అండ్ అదర్ క్యాస్టెస్కి ఇక్కడ చూడొచ్చు, 5వ తరగతికి 11, 6వ తరగతికి 12, 7వ తరగతికి 13, 8వ తరగతికి 14, 9వ తరగతికి 15. ఈ ఏజ్ అర్హత అనేది ఉండాలి. ఇంతకన్నా తక్కువ ఉన్నట్టయితే వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇక యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతం అయితే 1,50,000 రూపాయలు, అంతకన్నా తక్కువ ఉండాలి. పట్టణ ప్రాంతం అయితే 2 లక్షలు, అంతకన్నా తక్కువ ఉండాలి. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్లో చూసినట్టయితే మీ యొక్క ఆదాయం ఎంతుంది అనేది అక్కడ కనిపిస్తుంది. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హత అనేది కలిగి ఉండరు. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్లో ఏ విధమైన సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఒకసారి చూసినట్టయితే ఇక్కడ సబ్జెక్ట్స్ విత్ మార్క్స్. 5th క్లాస్ వాళ్ళకి తెలుగులో 20 మార్కులు, ఇంగ్లీష్లో 25, మ్యాథ్స్లో 25, EVSలో 20, మెంటల్ 10. మొత్తంగా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 6th క్లాస్లో తెలుగులో 20, ఇంగ్లీష్లో 20, మ్యాథ్స్లో 20, EVS 25, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10. 8th ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 20, సైన్స్ 20, సోషల్ 20, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10. 8th అండ్ 9th వాళ్ళకి ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, ఫిజికల్ సైన్స్ 13, బయో సైన్స్ 12, సోషల్ 20, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10. ఇవి మార్క్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా గురుకుల పాఠశాలకి సంబంధించి మీరు కూడా దీన్ని చదువుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా వేరే ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీకు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఇక్కడ
టోల్ ఫ్రీ నెంబర్స్ అండ్ మెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు ఈ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. మెయిల్ యూజింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ మెయిల్కి కూడా మీరు మెసేజ్ పెట్టినట్టయితే మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఎవరికైతే ఈ గురుకులాల్లో జాయిన్ కావాలి అని ఉందో వారంతా కూడా అప్లై చేసుకొని ఇందులో ప్రవేశాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడితేనే ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.